శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. ఫిబ్రవరి 17 తులారాశి వారికి ఒక ఫోన్ కాల్తో ఆనందం. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 ఫిబ్రవరి 17 తారీఖున తులారాశి వారి యొక్క దినఫలాలను కనుక చూసుకున్నట్లయితే వీరికి ఏ విధంగా ఉండబోతుందో, ప్రతికూలమైన అనుకూలమైన పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయో ఒక ఫోన్ కాల్తో మీరు ఎంత ఆనందపడతారంటే కనుక గుడ్ న్యూస్ ని మీరు ఫోన్ కాల్తో రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయో, అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి దేవతారాధన వీరికి ఉపయోగకరంగా ఉండబోతుందో, ఏ విధమైన పరిహారాలను చేసుకోవడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ద్వారా ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే తులారాశి వారు జీవితంలో ఎన్ని సందర్భాల్లో అయినా సరే, ఏం చేసినా సరే వారు అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టారు. ఈ ఆత్మవిశ్వాసమే వీరికి శ్రీరామ రక్ష అని చెప్పుకోవాలి. వీరు ఆత్మవిశ్వాసంతో ఎటువంటి హీన స్థితిలోకి వెళ్లినా కానీ వారు అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధిస్తారు. కాస్త ఆలస్యంగా అయినా సరే సాధించగలుగుతారు. పట్టుదల, కార్యసాధన లక్షణాలు ఈ తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరిని ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. విశాలమైనటువంటి వీరి భావాలు, అలాగే సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనల పట్ల ప్రతి ఒక్కరూ కూడా ఆకర్షితులవుతూ ఉంటారు. వారి యొక్క పర్సనల్స్ ని వీరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. వారి యొక్క ఇబ్బందులు, కష్టసుఖాలను ఎదుటివారికి షేర్ చేయడానికి వీరు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. మంచి మనస్తత్వం కలవారు ఈ రాశి వ్యక్తులు. ఈ రాశి వారి హృదయంలో చోటు సంపాదించుకుంటే కనుక అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అందరితో కలుపుకుపోయే మనస్తత్వం ఉన్నవారు ఈ రాశివారు. ఈ రాశివారు తొందరపాటుతనంతో వీరిలో కనుక కొన్ని పనులను చేసి ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఎంతగా ఆలోచిస్తారంటే ఈ రాశి వారి యొక్క ఆలోచన చూసి ఎదుటివారు ఆశ్చర్యపడిపోవాల్సిందే. ఇక ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా వీరి ఆనందానికైతే హద్దులు ఉండవని చెప్పుకోవాలి. చాలా కాలం నుండి రిసీవ్ చేసుకోవాలి అనుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ని అయితే వీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. పరిస్థితులు ఒక్కొక్కరికి భిన్నంగా ఉంటాయి. మీ పరిస్థితులను బట్టి ఎటువంటి శుభవార్త కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి శుభవార్త అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో మీరైతే అందుకోబోతున్నారు. మీరు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా? ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దక్కబోతుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి ఒక ఫోన్ కాల్ ద్వారా మీరైతే గుడ్ న్యూస్ ని వినబోతున్నారు. మీరు రాజకీయ రంగంలో ప్రవేశం చేయడానికి కానీ, అలాగే నూతన వస్తు వాహనాలను కొనడానికి కానీ, భాగస్వామ్య వ్యాపారం చేయడానికి కానీ మీరైతే ప్రయత్నిస్తున్నట్లయితే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకైతే అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. మీరు ఊహించిన ఫలితాలనేవి ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే నూతన వ్యాపారం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, పెట్టుబడుల కోసం సహాయం అడిగి ఉన్నారో, ఎవరైతే ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారో మీకు ఆ ఫోన్ కాల్ ద్వారా మీరైతే ఆ లాభాన్ని పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఇటువంటి పరిస్థితులు మీకు దక్కినప్పుడు మీ ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. మీ కుటుంబ సభ్యుల నుండి, అలాగే మీ స్నేహితుల నుండి మీరు అభినందనల్ని పొందుకుంటారు. మీ సంతోషాన్ని వాళ్ళు కూడా పంచుకుంటూ ఉంటారు. ఇక మీ జీవితంలో అన్ని కూడా మేలుకరమైన ఫలితాలనైతే మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా చక్కటి మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. అంతా శుభం కలుగుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.